బరాబర్ ప్రేమిస్తా అంటున్న యాటిట్యూడ్ స్టార్ యాటిట్యూడ్తో వచ్చాడు. గుంజి 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 ఎవరిది బదులు కొడతావు, ఎందుకు బదులు కొడతావు, నిన్ను ఎవరు పాడమన్నారు, నిన్ను ఎవరు కామెంట్ చేయమన్నారు, నిన్ను ఎవరు మీమ్ చేశారు. ఇప్పుడు సెకండ్ సినిమా వస్తుంది బరాబర్ ప్రేమిస్తా అనే టైటిల్ అద్రిపోయింది. అది పక్కన పెడితే ఈ గుంజి గుంజి కొట్టడం దేనికి, నిన్ను ఎవరు లాగారు, రామ్ నగర్ బన్నీ సినిమాతో వచ్చావు, అది కుడిచింది. కుడిచినప్పుడు యాటిట్యూడ్ కొంత మార్చుకొని జనాలకి కంటెంట్తో వస్తే డెఫినెట్గా చూస్తారు కదా. రాజు వెడ్స్ రాంబాయ్ చిన్న సినిమా, ఇంకా బొచ్చడి చిన్న సినిమాలు వస్తున్నాయి. నీకు ఎంతో కొంత బులితెర మెగాస్టార్ కొడుకు అన్న వచ్చిన ట్యాగ్ ఉంది, కొంత డబ్బులు ఉన్నాయి. వాటినంతా కంటెంట్ మీద తగిలేయకుండా వచ్చిన గెస్ట్లు కూడా మంచి మంచి గెస్ట్లు. జేడి చక్రవర్తి గారు, మన తెలుగు సినిమాకి మంచి కథల్ని ఇచ్చిన జయంతి పరాంజీ గారు ఉన్నారు. రీసెంట్గా మంచి హిట్ కొట్టిన శంబాల హీరో ఆది సాయి కుమార్ గారు ఉన్నారు. ఇంత మంచి గెస్టులు పెట్టుకోకుండా ఏదో వైబు గుద్దలో వైబు అది ఇది అని చెప్పేసి నిన్న ఆ పాట ఎవడబాడమన్నాడు. ఎందుకు, మంచి డ్యాన్స్ వచ్చు, మంచిగా చేసుకోకుండా నీకు ఎందుకు అంత యాటిట్యూడ్, దగ్గరకు వస్తే కొడతా పీకుతా అంటున్నావు. అదేదో బాక్సింగ్ చేసి ఇండియాకి ఏదైనా ఓ మెడల్ అయినా తీసుకురావచ్చు కదా. పబ్లిక్ ప్లాట్ఫామ్లో మీదకి వచ్చినప్పుడు నీ గుద్దలో ఇట్లాంటి యాటిట్యూడ్ కాకుండా ఓ మంచి యాటిట్యూడ్తో ఉంటే డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారు. మీ డాడీని ఎంకరేజ్ చేయలేదా? ఎక్కడి నుంచో వచ్చిన మీ డాడీని ఎంకరేజ్ చేసి బుల్లితెర మెగాస్టార్ చేసిన ప్రేక్షకులని గుంజి గుంజి కొడతా, గుద్దబాల కొడతా అంటే ఒక కామెంట్ వేస్తారు. అది తీసుకునే ఇది ఉండాలి. నాకు యాటిట్యూడ్ అసలు నచ్చలేదు. నువ్వు ఇప్పుడు నిన్ను ఎవడు రమ్మన్నాడు, నిన్న స్టేజ్ మీదకి ఎవడు జనాలకి పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి ఎవడు రమ్మన్నాడు, ఓ కామెంట్ వేస్తారు. నాలంటే ఓ చిన్న చిన్న యూట్యూబర్ ఏదన్నా అంటే బూతులు మాట్లాడితే ఎంతో కొంత చెల్లుతుంది. నీకు అసలు అది కరెక్ట్ కాదు. ఇంకా జర్నలిస్ట్ అశోక్ గారు చాలా చాలా విషయాల మీద స్పందించి మాట్లాడుతుంటారు. అక్కడ ఉన్న మీ ఫ్యామిలీ ఉన్నారు, మీ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అని నీలాగానే బీపేసి మాట్లాడాడు. ఆయన మాట్లాడిన దాంట్లో నాకైతే తప్పు అనిపించలేదు. మీకు చూస్తున్న వాళ్ళకి ఈ స్టార్ యాటిట్యూడ్ కరెక్ట్ అనిపించిందా? సినిమా కంటెంట్ని జనాల్లో తీసుకెళ్లకుండా అవులేపు కంటెంట్ని జనాల్లోకి తీసుకొని పోయి ఏం చెప్దామని, బరాబర్ ప్రేమిస్తలో ఉన్న కంటెంట్ ఏంటో దాన్ని వైబు క్రియేట్ చేయడం కోసం ఒక పాటని కొత్తగా నిన్ను ఎవడు రాయమన్నాడు. పాట లెజెండరీ లిరిసిస్టులు ఉన్నారు ఇండస్ట్రీలో. అదేదో రాసిన బూతు పాట నాలంటూ రాస్తే ఓకే, ఎంతో కొంత వీడికి ఏం కర్మరా బాబు, వీడి సావిడి వస్తాను. నీకు యాటిట్యూడ్ స్టార్ అని ఒక బిరుదు ఇచ్చారు. అదే యాటిట్యూడ్ని కంటెంట్ రూపంలో చేస్తే రామ్ నగర్ బనీలో కంటెంట్ అన్నా కొంచెం మంచిగా ఉండే, విజువల్స్ అవి. ఈ సినిమాలో నాకు అది కూడా కనిపించట్లేదు. ఇట్లా అయితే యాటిట్యూడ్ స్టార్ కష్టం అబ్బా. నువ్వు అందరినీ వచ్చేవాళ్ళని నా దగ్గరికి రా చూపిస్తా అంటే ఏం చూపిస్తావు? నువ్వే జనాల ముందుకు వచ్చి జనాలకి ఏం చూపిస్తావు? నీ కంటెంటే చూపించు. నీ కంటెంట్లో దమ్ముంటే అందరూ సపోర్ట్ చేస్తారు.